హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి యమ్మీ యమ్మీ ఫిష్ పులుసు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. స్టవ్ పై బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఫిష్ అనేసరికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి 8 స్పూన్ల వరకు తీసుకున్నాను. నేను కుక్ చేస్తున్న ఫిష్ వచ్చేసి గడ్డి చేప అంటారు. ఈ ఫిష్ కర్రీ వచ్చేసి పులుసుకి మాత్రమే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను. ఆనియన్స్తో పాటుగా పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేయను. ఆనియన్స్తో పాటుగా పచ్చిమిర్చి వేస్తే మెత్తగా ఫ్రై అయిపోతాయి అనేసి. నాకు మాత్రం ఫిష్లో పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం లేదు, తర్వాత యాడ్ చేస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేశాను ఆనియన్స్ని. శుభ్రంగా వాష్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని వేసి సాల్టు, పసుపు, కారం ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఈ ఫిష్ అనేసరికి మా పిల్లలకు చాలా చాలా ఇష్టం. ఫిష్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు పెట్టడం మంచిది. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా లేదా వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసి లిడ్ అయితే పెట్టి కొంచెం హీట్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మేము నాన్ వెజ్ అనేది వారంలో ఎప్పుడైనా తింటాము, ఆ రోజు ఈ రోజు అనేది ఉండదు. ఏంటంటే మా గోదావరి సైడ్ నాన్ వెజ్ ఎక్కువగా తింటాము. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేయడం వలన ఫిష్ ముక్కలకు పడుతుంది, నీచు స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీకి అనేసి ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఫిష్ కర్రీ అనేసరికి గరిటెతో తిప్పకపోవడమే బెటర్. 50% కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపడా చింతపండు తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్లో ప్రక్కన పెట్టుకున్నటువంటి చింతపండును తీసుకుని ర్యాష్ చేసి కర్రీలో వేసి కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు మసాలా యాడ్ చేస్తాను. ఈ ఫిష్ కర్రీకి వచ్చేసరికి ధనియాలు, జీలకర్ర, గసగసాలతో పాటుగా ఆవాలు, మెంతులు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుని సపరేట్గా పెడతాను. అలానే గరం మసాలా కూడా యాడ్ చేసి ఫైనల్గా దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీర ఈ కర్రీకి వచ్చేసి ఎక్కువే పడుతుంది, ఫిష్ కర్రీ కాబట్టి. మా పిల్లలు మా వారైతే ఎప్పుడెప్పుడు కర్రీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.